ములుగు జిల్లాకి వెళ్దాం. ఎగ్జాక్ట్లీ. ములుగు జిల్లా రామనగూడెం దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నిన్న రాత్రి 2 గంటల నుంచి నీటి మట్టం క్రమంగా పెరుగుతూనే కనిపిస్తోంది. అక్కడ ఉదయం 7 గంటలకి మరింత పెరిగింది. ఫలితంగా ఏజెన్సీ ఉదయానికి కాస్త ఫ్లోటింగ్ తగ్గింది. దాంతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఆల్మోస్ట్ అంటే ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముంపు ప్రాంతాలన్నీ కూడా వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. కాబట్టి వేణుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేణు, ప్రస్తుతం అంత సిచ్యువేషన్ నార్మల్ అయిందా? ఎస్ వేణు, వరద తగ్గింది కాబట్టి కాస్త ప్రజలందరికీ కూడా ముప్పు తగ్గినట్టే కదా, కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారా? ప్రస్తుతం అయితే గోదావరి అర్ధరాత్రి 12 గంటలకు కూడా పూర్తిగా గంటకు పెరిగింది కాబట్టి అసలు ఎప్పుడు ఏం జరుగుతున్న భయంతో బతికారు. కానీ 1 గంట నుంచి క్రమక్రమంగా గంటకు దాదాపు 10 నుంచి 15 సెంటీమీటర్ల చొప్పున తగ్గుతూ వస్తుంది. ఇప్పటికైతే రెండో ప్రాథమిక హెచ్చరికకు దిగువకు వచ్చింది కాబట్టి ప్రస్తుతం ప్రమాదం ఏం లేదు. కానీ పునరావాస కేంద్రం అదే విధంగా ఉంచాలి. దాంతో పాటుగా అధికారులకు పూర్తిగా ఫ్లడ్ డ్యూటీ లోపల అధికారులందరినీ కూడా కేటాయించారు. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఏటునాగరం, మంగపేట, కన్నాయగూడెం, వాజేడు, వెంకటాపురం ఈ 5 మండలాల లోపల 85 మందికి పైగా అధికారులను కేటాయించారు. వాళ్ళంతా 24 అవర్స్ డ్యూటీలో ఉండాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తారు. ఇప్పటి వరకు పరిస్థితి కొంత గోదావరి శాంతించినప్పుడు మళ్ళీ ఎగువన వర్షాలు కురిస్తే మళ్ళీ తీవ్రంగా వరద వచ్చే అవకాశం ఉంది. కొంత అప్రమత్తంగా అయితే అధికారులు ఉన్న పరిస్థితి. ఓకే వేణు, నెక్స్ట్